హాయ్ అండి, నమస్తే. ఈరోజు కూడా ఒక మంచి వీడియో అండి. ఈ వీడియో మునక్కాయ టమాటా పులుసు పెట్టుకోబోతున్నానండి. ఈ పులుసు నేను ఎలా చేసుకుంటానో అనేది మీకు ఈ వీడియోలో చూపిపోతున్నాను. ముందుగా నా ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని తప్పకుండా చూడండి. చాలా బాగుంటుంది మునక్కాడ టమాటా పులుసు అనేది. అయితే నేను మునక్కాయలు పులుసు చేసుకోవడానికి మునక్కాయలు కోసి నీళ్ళల్లో వేసుకున్నానండి ఫస్ట్. తర్వాత టమాటాలు తీసేలేకే కొన్ని పాడైపోయాయి. నేను 3 రోజుల నుంచి టమాటాలు సైజు చూడలేదు అసలు. ఈ మాకు వానలు పడుతున్నాయి కదా, వానలకు ఏమో పాడైపోయినాయి. అవన్నీ తీసి ముందు మంచిగా ఉండేవన్నీ క్లీన్ చేసి పెట్టుకొని టిష్యూ పేపర్తో, తర్వాత పాడైపోయినాయన్నీ పక్కకు తీసి పెట్టేస్తున్నాను. మనం ఏదైనా కూడా పట్టించుకోకపోతే ఇంతే అవుద్దండి. టమాటాలు 1/2 కేజీ టమాటాలు పైనే పాడైపోయినాయి, తీసేసాను అన్నీ. ఇప్పుడు మంచిగా అన్నీ బుట్టలో వేసేసి పెట్టుకుంటున్నాను టబ్బులో. ఆ తర్వాత ఇవన్నీ పక్కకు పెట్టేసుకొని చక్కగా ఒక గిన్నె పెట్టుకొని ఇప్పుడు మునక్కాయల పులుసు అయితే తయారు చేసుకుందాం. ఎలా చేస్తాననేది నేను ఈ వీడియోలో అంతా చూపిస్తాను. ముందుగా స్టవ్ వెలిగించుకొని మనం ఏ గిన్నెలో అయితే కర్రీ చేసుకోవాలనుకున్నా ఆ గిన్నె పెట్టుకొని ఒక 4 స్పూన్లు ఆయిల్ వేసుకొని మునక్కాయలు అయితే కడిగి పెట్టుకున్నాను కదా అవన్నీ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసేటప్పుడు కొంచెం ఉప్పు కూడా వేసుకుంటే ఉప్పు బాగా పట్టద్దండి మునక్కాయలకి. తర్వాత అవి ఫ్రై అయినాక తీసి ఆవాలు, జీలకర్ర ఒక స్పూన్ వేసుకొని ఒక 1/2 స్పూను పచ్చెనపప్పు కూడా వేసుకొని ఒక ఉల్లిపాయ పెద్దది కట్ చేసి వేసేసుకొని కొంచెం కరివేపాకు వేసేసుకొని ఇవన్నీ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై అయ్యాక 2 టమాటాలు కట్ చేసి వేసుకోవాలి సన్నగా. అవి కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయ్యేటప్పుడే ఒక కొద్దిగా చిటికెడంత అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసేసుకోవాలండి దీంట్లో. అది వేగినాక 1 స్పూన్ పసుపు, మనం ముందుగా పెట్టుకున్న మునక్కాయలు కూడా వేసేసుకొని ఇలా బాగా కలిపేసేసుకొని తర్వాత 1 స్పూన్ కారం కూడా వేసేసుకోవాలి. మనం ఎంత స్పైసీగా తింటామో అంత కారం వేసేసుకొని బాగా కలుపుకొని కొంచెం మూత పెట్టేసేసుకోవాలి. ఇలా మూత పెట్టేసి మగ్గినాక తర్వాత ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు చిన్నదండి తీసుకొని రసం తీసుకొని దీంట్లో వేసేసుకోవాలి. కొంచెం వాటర్ కూడా వేసేసుకుంటే మనం ఇప్పుడు ఉప్పు అనేది చూసుకోవాలండి, చూసుకొని వేసుకోవాలి. అయితే ఇది ఇట్లా అయినాక కొంచెం మూత పెట్టేసేసి ఉడికించుకోవాలి. తర్వాత ఆ మూత తీసినాక ఇట్లా తెల్లేటప్పుడు ఒక 1/2 టీ స్పూన్ మెంతి పొడి, ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా, కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకొని కొంచెం సేపు మూత పెట్టి ఉడికిచ్చేసుకుంటే ములక్కాడ టమాటా పులుసు చాలా బాగుంటుందండి. చాలా టేస్ట్గా ఉంటుంది ఇది. ముందు రోజు చేసి తెల్లవారు తిన్నా కూడా చేపల కూరలాగా చాలా బాగుంటుంది. మీకు అందరికీ నచ్చద్దు అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎలా ఉందో కామెంట్ కూడా